హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ వరల్డ్. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్. ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్న టాపిక్కే ఈ గవర్నర్ ఇష్యూ. దీని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ గవర్నర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఆర్టికల్ 153 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే దే షల్ బి ఏ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. అంటే ప్రతి ఒక్క స్టేట్ కి ఒక గవర్నర్ అనే వాళ్ళని నియమించబడతారు అని. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా 2 or more స్టేట్స్ కి కంబైన్డ్ గవర్నర్ అంటే కామన్ గవర్నర్ ని నియమించబడతారు అనే ప్రొవిజన్ ని యాడ్ చేయడం జరిగింది. మరి గవర్నర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఆర్టికల్ 155 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఒక బిల్ అనేది యాక్ట్ గా ఎలా మారుతుంది? ఏదైనా ఒక హౌస్ లో బిల్ ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే, లైక్ లోక్సభలో బిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తే లోక్సభ ఆ బిల్ ని పాస్ చేసి రాజ్యసభకు పంపిస్తుంది. రాజ్యసభ కూడా ఆ బిల్ ని పాస్ చేసి ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపిస్తుంది. ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వగానే ఆ బిల్ అనేది యాక్ట్ గా మారుతుంది. సేమ్ స్టేట్స్ బిల్స్ కి కూడా స్టేట్ అసెంబ్లీస్ అనేవి బిల్ ని పాస్ చేసి గవర్నర్ అసెంట్ కోసం పంపించడం జరుగుతుంది. అయితే గవర్నర్ ఆ బిల్ కి అసెంట్ ఇవ్వగానే అది యాక్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఏదైనా ఒక స్టేట్ బిల్ ని గవర్నర్ అసెంట్ కోసం పంపించినట్లయితే గవర్నర్ కి ఆర్టికల్ 200 ద్వారా 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ వన్, ఆ బిల్ కి అసెంట్ ఇవ్వడం, లేదా విత్ హోల్డ్ చేయడం. విత్ హోల్డ్ అంటే ఏంటి? రిజెక్ట్ చేయడం. లేదా ఆ బిల్ ని తిరిగి రీకన్సిడరేషన్ కోసం స్టేట్ అసెంబ్లీస్ కి పంపించడం. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక బిల్ అనేది నేషనల్ ఇంట్రెస్ట్ ద్వారా, లేదంటే కాన్స్టిట్యూషనల్ కి ఏమైనా చేంజెస్ చేయాలంటే, లేదంటే ఏమైనా సెంట్రల్ లాస్ కి రిలేట్ అయి ఉంటే ఆ బిల్స్ ని మనం ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఇలా 4 ఆప్షన్స్ అనేవి గవర్నర్ కి ఉంటాయి. అయితే రీసెంట్ గా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు మోర్ దాన్ 10+ స్టేట్ బిల్స్ ని ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇండెఫినిట్ పీరియడ్ తన దగ్గర పెండింగ్ లో పెట్టడం జరిగింది. అయితే దీని మీద తమిళనాడు గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏమి ఇచ్చిందంటే, ఏదైనా ఒక బిల్ ని ప్రెసిడెంట్ అసెంట్ కోసం లేదా విత్ హోల్డ్ చేయాలి అంటే రిజెక్ట్ చేయాలి అని బిల్ ని రిజర్వ్ చేసినట్లయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ తో విత్ ఇన్ 1 month లోనే గవర్నర్ అనే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఇన్ కేస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ లేకుండా గవర్నరే సొంతగా యాక్షన్ తీసుకోవాలంటే 3 months పీరియడ్ లోనే యాక్షన్ తీసుకోవాలి. అలానే ఏదైనా ఒక బిల్ ని తిరిగి రీకన్సిడరేషన్ కోసం స్టేట్ అసెంబ్లీస్ కి పంపించినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి గవర్నర్ అసెంట్ కోసం పంపించినట్లయితే గవర్నర్ విత్ ఇన్ 1 month లోనే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి వర్డిక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్రెసిడెంట్ విషయంలో కూడా సుప్రీంకోర్టు అనేది ఒక వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టికల్ 201 ప్రకారం ఏదైనా ఒక స్టేట్ బిల్ ని గవర్నర్ ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేసినట్లయితే ప్రెసిడెంట్ కి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే అసెంట్ ఇవ్వడం లేదా విత్ హోల్డ్ అంటే రిజెక్ట్ చేయడం అనమాట. ఇన్ కేస్ ఆ బిల్ అనేది మనీ బిల్ కానట్లయితే ఆ బిల్ ని రీకన్సిడరేషన్ కోసం స్టేట్ అసెంబ్లీస్ కి తిరిగి పంపించడం జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో ప్రెసిడెంట్ అనే వాళ్ళు క్విక్ గా అంటే విత్ ఇన్ 3 months లోనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చిందనమాట. ఇన్ కేస్ ఆ 3 months లో కనుక యాక్షన్ తీసుకున్నట్లయితే దానికల్లా రీజన్ ఏంటో స్టేట్ గవర్నమెంట్ కి చెప్పాలి. ఇన్ కేస్ ఇవేమి చేయనట్లయితే సుప్రీంకోర్టే డైరెక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటుంది. అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ద్వారా ఈ యాక్షన్ ని తీసుకుంది అనమాట. ఆర్టికల్ 142 ఏం చెప్తుంది? కంప్లీట్ జస్టిస్ కోసం సుప్రీంకోర్టు అనేది ఒక ఆర్డర్ ని పాస్ చేయొచ్చు అంటుంది. దీన్ని యూజ్ చేసుకొని సుప్రీంకోర్టు అనేది ఈ బిల్ ని ప్రెసిడెంట్ అసెంట్ లేకుండానే పాస్ చేయడం జరుగుతుంది. జ్యుడిషియల్ రివ్యూ యాక్షన్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటి మీద కాంట్రవర్సీస్ అనేవి రైజ్ అవుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది అంటున్నారు. అంటే తన పరిధిని దాటి బిహేవ్ చేస్తుంది అని. అలానే ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ని కూడా ఓవర్ రైడ్ చేస్తుంది అంటున్నారు. కానీ ఒక బిల్ అనేది విత్ ఇన్ టైంలోనే యాక్ట్ అవ్వడం ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది పీపుల్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. పీపులే కదా గవర్నమెంట్స్ ని ఎలక్ట్ చేసుకునేది. సో గవర్నెన్స్ అనేది ఈజీగా అవుతుంది. అలానే కోఆపరేటివ్ ఫెడరలిజం కూడా స్ట్రెంథెన్ అవుతుందని చెప్పొచ్చు. ఇది కేవలం తమిళనాడు గవర్నమెంట్ కే కాదు, సెంటర్ కి ఏవైతే ఆపోజిట్ గవర్నెన్స్ ఉంటుందో, అంటే అపోజిషన్ ఉంటారో ఆ ఉన్న స్టేట్స్ అన్ని ఇలా సఫర్ అవుతూనే ఉన్నాయి. అంటే గవర్నర్స్ అనే వాళ్ళు స్టేట్ బిల్స్ ని పాస్ అవ్వకుండా చేయడం ఇలా చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ద్వారా ఇవన్నీ పోయాయన్నమాట. అంటే చాలా మంచిగా గవర్నెన్స్ అనేది జరుగుతుంది అని మనం అనుకోవచ్చు.